నెక్స్ట్ వన్ వచ్చేసి O2C ప్రాసెస్. సో O2C అంటే ఏంటి? సేల్స్ ఆర్డర్. O2C అనేది సేల్స్ ఆర్డర్. ఇది SD అంటారు. SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. MM అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. SD అంటే సేల్స్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇప్పుడు ప్రతి కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మెటీరియల్ లైక్ పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మెటీరియల్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు చూస్తూ ఉంటారు డేటా మొత్తం. సేల్స్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు సేల్స్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటారు. ఓకే. సో ఇవి 2 కూడా మినిమమ్ థియరీ, కాన్ఫిగరేషన్ తెలిసుంటే బెటర్. బట్ కానీ చాలా టఫ్ ఇవి ఇంటిగ్రేషన్ పార్ట్. ఓకే. కంపల్సరీగా కన్సల్టెంట్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళే చేస్తారు. సో O2C is a set of business process that involve receiving and fulfilling customer requests for goods and services. It is a top level. ఇది ఆర్డర్ టు క్యాష్ అంటాం. ఆర్డర్ టు క్యాష్. ఇది సేల్స్ డిస్ట్రిబ్యూషన్ కి మనం ఉపయోగిస్తాం. సేల్స్ డిస్ట్రిబ్యూషన్ కి దీన్ని మనం ఉపయోగిస్తాం. దీనికి సంబంధించిన సైకిల్ చూడండి. కస్టమర్ ఎంక్వైరీ, కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, డెలివరీ, బిల్లింగ్, బిల్ సెండ్ టు కస్టమర్, రిసిప్ట్ ఆఫ్ మనీ ఆర్ కస్టమర్ పేమెంట్. ఓకే. దానికి సంబంధించిన సైకిల్ చూడండి. ఇది ఒకటి అన్నమాట. సేల్స్ ఆర్డర్, అవైలబిలిటీ చెక్, అవుట్ బౌండ్ డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, పికింగ్, గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్, పేమెంట్ ప్రాసెస్. మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎంక్వైరీ, VA11 ట్రాన్సాక్షన్ కోడ్. అక్కడ ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు. కొటేషన్ VA21, ఇక్కడ కూడా అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు. సేల్స్ ఆర్డర్ VA01, నో అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N, ఎస్ దీంట్లో అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. డెలివరీ VL01N, ఎస్ ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. బిల్లింగ్ VF01, ఎస్ ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. రిసిప్ట్ ఆఫ్ మనీ FB50, ఎస్ ఇక్కడ కూడా అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఉంటుంది. మీరు ఇంటర్వ్యూస్ లో అడిగినప్పుడు మీరు చెప్పాలి, బాబు సేల్స్ ఆర్డర్ కి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుందా అంటే లేదు ఉండదు అని చెప్పాలి. ఉంటుంది అంటే మీరు ఫేక్ అని తెలిసిపోతాం. ఓకే. సో ఇప్పుడు సేల్స్ ఆర్డర్ క్రియేషన్ చేసేటప్పుడు కొంత ప్రొసీజర్. కస్టమర్ ఆర్డర్ ఈజ్ డాక్యుమెంటెడ్, ద ఆర్డర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఆర్ ద సర్వీస్ ఈజ్ షెడ్యూల్డ్. ఇప్పుడు మనము లైక్ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్లు పెడతాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా ద ఆర్డర్ ఈజ్ షిప్డ్ టు ది కస్టమర్, ద సర్వీస్ ఈజ్ పర్ఫార్మ్డ్. An invoice created and sent the customer by accounts receivable. The customer sends payment that is collected by the company. The payment is recorded in the general ledger. ఫస్ట్ వన్ ఎంక్వైరీ. ఇప్పుడు మార్కెట్ లో కస్టమర్స్ కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలి అంటే వాళ్ళు కూడా మార్కెట్ లో ఒక 5-6 మంది సెలెక్షన్ చేసుకుంటారు. వాళ్ళలో మనం ఒక అనుకోండి, అంటే మన సేల్స్ ఆర్డర్ కదా. ఇప్పుడు కస్టమర్ మన దగ్గరికి వచ్చాడు, ఎంక్వైరీ చేశాడు, సార్ పలానా పలానా ఐటెం కావాలి, మీ దగ్గర ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని అడుగుతారు. ప్రైజెస్, సర్వీసెస్, ప్రోడక్ట్ ప్రైజ్ అండ్ సర్వీస్ అడుగుతాం. అడిగిన తర్వాత అతను తెలుసుకుంటాడు, ఓకే అన్ని రకాలుగా బాగుంది, సో మనకి అన్ని రకాల రిసోర్సెస్ ఇస్తున్నాడంటే అతను మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర కొటేషన్ తీసుకుంటాడు. కొటేషన్ అనేది తీసుకుంటాడు. కొటేషన్ ఈజ్ ఏ ప్రైజ్ కొటేషన్ గివ్ టు ది కస్టమర్. ఆ కస్టమర్ మన దగ్గర ఎంక్వైరీకి వచ్చినప్పుడు అతని దగ్గర డీటెయిల్స్ మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అన్ని రకాలుగా అతను మనకి మ్యాచ్ అవుతాడు అనిపిస్తే అతను కొటేషన్ అడుగుతాడు. దానికి సంబంధించి మనం రెఫరెన్స్ నెంబర్, ఎంక్వైరీ నెంబర్ తీసుకొని, లేదంటే వితౌట్ ఎంక్వైరీ నెంబర్ అయినా మనము కొటేషన్ అనేది ఏ ఐటమ్ ఎంత అవుతుందని మనం ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆ కొటేషన్ అతను తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సేల్స్ ఆర్డర్. ఓకే. సో అతను కన్ఫర్మ్ చేసుకుంటాడు. కొటేషన్ తీసుకొని ఏమేమి ఐటమ్స్ కావాలో కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆర్డర్ అనేది పెడతాడు. సో ఏ ఐటమ్స్ ఏం పెట్టాడు, ఒకవేళ ఎంక్వైరీ నెంబరు, కొటేషన్ నెంబర్ ఉన్నా లేకపోయినా అతను ఆర్డర్ పెట్టారంటే మనము స్టాక్ ఆర్ గూడ్స్ అనేది రెడీ చేసి పెడతాం ఇవ్వడానికి. సేల్స్ ఆర్డర్. ఓకే. సేల్స్ ఆర్డర్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ స్టెప్ of O2C process. After enquiry and quotation, once it gets created, sales order can be created with reference of quotation or without reference.
It does not make any accounting book entry, and it does not make any change in general ledger accounts. It is just a commitment to delivery goods to the customer. So can be created with the transaction code VA01. ఇది సేల్స్ ఆర్డర్. ఓకే. తర్వాత పోస్ట్ గుడ్స్ ఇష్యూ. తర్వాత మనం ఏం చేస్తాము, వాళ్ళ ఆర్డర్ ఏదైతే పెట్టాడో వాటికి మనం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇట్ ఈస్ ద స్టెప్స్ వేర్ గూడ్స్ ఆర్ బీయింగ్ పిక్డ్ బై వేర్ హౌస్, ప్యాక్డ్ అండ్ షిప్డ్ టు ది కస్టమర్స్ గివెన్ షిప్పింగ్ అడ్రస్ యాజ్ పర్ ది సేల్స్ ఆర్డర్. వాళ్ళు ఏదైతే ఆర్డర్ పెట్టున్నారో వాటిని మనం వేరే హౌస్ నుంచి పిక్ చేసుకొని ప్యాక్ చేసుకొని కస్టమర్స్ కి పంపించడానికి రెడీగా మనం స్టాక్ ఆర్ గూడ్స్ అనేది రెడీ చేసి ఇన్వెంటరీ పెట్టేస్తాం. ఓకే. తర్వాత రెడీ చేసి పెట్టిన తర్వాత అతనికి కస్టమర్కి డెలివరీ చేస్తాం. సో డెలివరీ ఫాలోస్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ. Delivery is the actual full payment of goods to the customer shipping address. At a delivery stage, we have accounting entries in the books. At this stage, we debit revenue account and credit customer's account. Transaction code for delivery is VL01N. తర్వాత డెలివరీ అనేది అతనికి పంపిస్తాం. వాటితో పాటు బిల్లింగ్ కూడా పంపిస్తాం. అట్ బిల్లింగ్ స్టేజ్, we send the bill to customer for the goods delivered. We have accounting entries at this stage where we debit customer and credit cash account. Transaction code for billing in SAP is VF01. So చూడండి, సేల్స్ ఆర్డర్ క్రియేషన్. హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్. మీకు ఇంటర్వ్యూలు అడుగుతారు, బాబు సేల్స్ ఆర్డర్ కి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుందా అంటే లేదు అని చెప్పాలి. ఉంది అన్నారంటే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది. తర్వాత క్రియేటింగ్ అవుట్ బౌండ్ డెలివరీ. ఈవెన్ హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్స్ గెట్స్ జనరేటెడ్. పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఉంటుంది అకౌంటింగ్ ఎంట్రీ. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సేల్డ్ అకౌంట్ టు ఇన్వెంటరీ అకౌంట్ అని చెప్పాలి. టీజీఐ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ టు ఇన్వెంటరీ అకౌంట్ అనేది ఉంటుంది. దానికి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. సో తర్వాత అకౌంటింగ్ ఎంట్రీ బిల్లింగ్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది. కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అనేది బిల్లింగ్ డాక్యుమెంట్ కి ఉంటుంది. సో తర్వాత కస్టమర్ పేమెంట్. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ టు కస్టమర్ అకౌంట్. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ టు కస్టమర్ అకౌంట్. ఈ మూడిటికి మాత్రమే అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. మిగతా వాటికి అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు. మీకు ఉంది అని చెప్తే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది. అలా చెప్పకూడదు. సో ఇది FI టు SD ఇంటిగ్రేషన్ పార్ట్ లో O2C ప్రాసెస్ ని యూజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ గుర్తు పెట్టుకోవాలి. ఓకే. ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్, TGI, డెలివరీ, బిల్లింగ్. ఈ ఆర్డర్ అనేది గుర్తుండాలి. మీకు ఇంటర్వ్యూలు అడిగినా కూడా చెప్పాలి. ఇవి చెప్పినప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో SD కన్సల్టెంట్ ఉంటాడు. తర్వాత అదే విధంగా మీకు MM కన్సల్టెంట్ కూడా కంపెనీలో ఉంటారు. అవి వాళ్ళు చేయాల్సిన ఇంటిగ్రేషన్ పార్ట్. బట్ మినిమం మనం తెలుసుకొని ఉన్నా కూడా బెటర్ అవుతుంది. తప్పేం లేదు. మనం తెలుసుకున్నా కూడా బెటర్ అవుతుంది. ఇవి థియరీ పార్ట్. మనం తెలుసుకోవాలి. P2P ప్రాసెస్ చెప్పండి, O2C ప్రాసెస్ చెప్పండి అన్నప్పుడు మీరు ఈ ప్రాసెస్ అనేది ఆర్డర్ స్టెప్ బై స్టెప్ చెప్పారంటే ఇంటర్వ్యూలో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎస్ వీళ్ళకు ఐడియా ఉంది అనేది కూడా తెలిసిపోతుంది. దగ్గర ఐ థింక్ P2Pకి కానీ O2Cకి కానీ 30 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. 30 కాన్ఫిగరేషన్స్. ఎక్కడ మిస్ మ్యాచ్ అయినా కూడా మనకు ఆన్సర్స్ కనుక్కోవడానికి చాలా టఫ్ గా ఉంటుంది. చాలా ప్రాక్టికల్ గా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ MM వాళ్ళు అది సపరేట్ కోర్స్ కాబట్టి, SD వాళ్ళు సపరేట్ కోర్స్ కాబట్టి వాళ్ళు మాక్సిమం వాళ్ళు చేయగలుగుతారు. బట్ FI కన్సల్టెంట్ చేయగలిగినా బెటరే. బట్ మనం చేయాల్సిన వర్క్ చాలా ఉంటది. బట్ మనం కూడా తెలుసుకొని ఉండాలి. ఓకే. సో అది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియరా? P2P, O2C ఏమైనా డౌట్ ఉందా అండి? ఎనీవన్? ఏం లేదు సార్. క్లియరా? ఇది కొంచెం థియరీనే ఉంటది. కొంచెం లిటిల్ బిట్ బోరింగ్ గా ఉంటది. బట్ వీటి గురించి మినిమం నాలెడ్జ్ అనేది మనకు తెలుసుకొని ఉండాలి. ఐ థింక్. ఓకేనా? సో ఓకే. లైక్ చంద్ర అన్ని క్లియర్ అయినాయని? లేదు సార్, ఇంకా 2 క్లాసెస్ క్లియర్ చేయాలి సార్. అవునా? సుబ్రహ్మణ్యం నీది ఎంతవరకు వచ్చింది? నాది కూడా సుబ్రహ్మణ్యం సేమ్ సార్. అవునా? యా. హరిత నీది ఎంతవరకు వచ్చిందమ్మా? హరిత
హరిత వాయిస్ వినపడుతుందా? యా. శ్రీవిద్య నీ కంప్లీట్ అయినాయా అన్ని? చెప్పిన వరకు కంప్లీట్ అయ్యాయి సార్. ఓకే, వెరీ గుడ్. క్లియరా ఇప్పటి వరకు? ఇవన్నీ ఆల్మోస్ట్ అకౌంట్స్ పేబుల్ లో 4 టాపిక్స్ కంప్లీట్ అయినాయా? అయ్యాయి సార్. ఓకే, వెరీ గుడ్. సో డన్. సో ఫ్రమ్ టుమారో అకౌంట్స్ రిసీవబుల్ స్టార్ట్ చేద్దాం. సో నాది సర్వర్ యాక్సెస్ ఎండ్ అయినట్టు ఉంది. ఓకేనా? అది టుడే నేను దానికి సబ్మిట్ చేసేసి టుమారో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనామా? ఈ 2కి సంబంధించిన పీడిఎఫ్లు గ్రూప్ లో వేస్తాను. అవి ఒకసారి మీరు చూసి ప్రిపేర్ అవ్వాలి. ఓకే డన్ గైస్. ఓకే సార్.